మోక్షద్వార కవాటపాటనకరి, మోక్షద్వారం నీలో ఉన్నటువంటి సుషుమ్న మార్గమే మోక్షద్వారము అని చెప్పనంటారు. కవాటపాటన, కవాటములు రెండు ఉన్నాయి. అవిద్య కవాటం, మాయ కవాటం, రెండు తలుపులు. మనలో ఉన్నటువంటి అవిద్య మాయలే మన యొక్క మోక్షాన్ని అడ్డగించేటువంటి తలుపులు అన్నారు. ఎవరైతే ధ్యానము ద్వారా అవిద్యను మాయను తొలగింపజేసుకుంటారో అట్టివారు మాత్రమే సుషుమ్న మార్గంలో ప్రవేశిస్తారు. ఈ సుషుమ్న మార్గమే భగవానుడు గీతలో భ్రువోర్మధ్యే అన్నాడు. భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సహా తం పరం పురుషం ఉపయేతి అంటాడు. భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య, ఆ భృగుటి మధ్యంలో మనస్సుని ప్రాణవాయువుని ఆవేశ్య ప్రవేశింపజేసి అక్కడ ఆ సుషుమ్నాలో ఉన్నటువంటి భగవత్తత్వాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. సహా తం పరం పురుషం ఉపయేతి, సహా అట్టివాడు తం పరం పురుషం, ఆ పరమ పురుషుణ్ణి ఉపయేతి పొందుతున్నాడు. ఎక్కడ అని చెప్పనంటే దాన్ని భృగుటి మధ్యము అన్నారు. భృగుటి మధ్యము అన్న, సుషుమ్న మార్గము అన్న, ఇంద్రయోని అన్న, బ్రహ్మరంధ్రము అన్న, మోక్షద్వారం అన్న ఒకటే అర్థం. అది నీలో ఉన్నటువంటి సుషుమ్న సూక్ష్మ రూపిణి అని చెప్పనంటాడు. ఆ సుషుమ్న చాలా సూక్ష్మము అని చెప్పనన్నారు. ఆ సుషుమ్నలోకి ప్రవేశించటము అని చెప్పనంటే బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అన్నది కఠోపనిషత్తు. బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి, ఎవరి యొక్క బుద్ధి అయితే బహు సూక్ష్మంగా అవుతుందో ఆ సూక్ష్మత్వాన్ని పొంది ఉన్నటువంటి యొక్క బుద్ధి గలవారు మాత్రమే ఆ సుషుమ్నాలో ప్రవేశించే విధానం వాళ్ళకి ఏర్పడుతుంది. మనకున్నటువంటి ఆ బుద్ధి అనేటువంటిది మనలో మనస్సుగా ఉన్నదన్నమాట. మనస్సు అనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. మలిన సాత్వికమగు అవిద్యతో కూడి ఉన్నటువంటి యొక్క అంతఃకరణాన్ని మనస్సు అంటారు. శుద్ధ సాత్వికమగు బ్రహ్మాకార వృత్తితో కూడి ఉన్నటువంటి యొక్క అంతఃకరణాన్ని బుద్ధి అంటారు. గుర్తుపెట్టుకోండి. మలిన సాత్వికమగు అవిద్యతో సంబంధం పడి ఉన్నటువంటి యొక్క అంతఃకరణాన్ని మనస్సు అంటారు. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తితో సంబంధం పడి ఉన్నటువంటి అంతఃకరణాన్ని బుద్ధి అంటారు. శుద్ధ సాత్వికత గలది బుద్ధి, మలిన సాత్వికం గలది మనస్సు. అందువల్ల ఈ మనస్సు మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క ఈ ప్రకృతి మార్గం వైపుకే తీసుకుపోతుందే కానీ అది అంతర్ముఖ మార్గంలో పోదు. కాబట్టి మనకు పరమాత్మ గీతలో బుద్ధి గ్రాహ్యం అంటాడు. నీకు ఆ తత్వం బుద్ధికి మాత్రమే గోచరిస్తుంది అంటాడు. బుద్ధౌ శరణము అన్విచ్చ, బుద్ధౌ శరణం, బుద్ధినే శరణు వేడు అంటాడు ఒకసారి. దశమోధ్యాయములో దదామి బుద్ధియోగం, నీకు బుద్ధియోగాన్ని ఇస్తున్నాను అన్నాడు. ఏన మాం ఉపయాంతితే, మాం నన్ను ఉపయాంతి పొందగలవో, నా యొక్క స్వరూప భావాన్ని పొందింపజేసేటువంటి ఏ యొక్క బుద్ధి ఉన్నదో నీకు ఆ బుద్ధి యోగాన్ని ఇస్తున్నాను అన్నాడు. అందుచేత మనలో ఉన్నటువంటి యొక్క అంతఃకరణం ఒకటే. ఆ అంతఃకరణము మలిన సాత్వికాన్ని బట్టేమో మనస్సు అంటారు, శుద్ధ సాత్వికతను బట్టేమో బుద్ధి అంటారు. ప్రవృత్తి మార్గంలో పోయే భాగాన్ని మనస్సు అంటారు, నివృత్తి మార్గంలో పోయే భాగాన్ని బుద్ధి అంటారు. బంధంలో పడవేసే భాగం మనస్సు, మోక్షం వైపుకు తీసుకుపోయే భాగం బుద్ధి. అనాత్మ దర్శనం మనస్సు చేయిస్తుంది, ఆత్మదర్శనం బుద్ధి చేయిస్తుంది. బహుళత్వం గలది మనస్సు, సూక్ష్మత్వం గలది బుద్ధి. అవిద్యతో కూడి ఉన్నటువంటిది మనస్సు, విద్యతో కూడి ఉన్నటువంటిది బుద్ధి. ప్రవృత్తి మార్గంలో పోయేది మనస్సు, నివృత్తి మార్గం వైపుకు పోయేది బుద్ధి. అందువల్ల బుద్ధి గ్రాహ్యం,
అతీంద్రియం, ఇంద్రియాల గోచరించదు, బుద్ధికి మాత్రమే గోచరిస్తుందని చెప్పనంటే ఆ శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క బుద్ధి అన్నమాట. మీకు ఈ మాట భాగవతంలో బోధిస్తారు. సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధమజ్ఞాన కారణంబు కలవంటి దింతియగాని నిక్కముగాదు సర్వార్థముల్ మనస్సంభవములు సంసారమిది బుద్ధి సాధ్యము. ఏ యొక్క సంసారం ఈ భవరూప సంసారం ఉన్నదో ఈ సంసారాన్ని జయించాలి అన్నట్లయితే బుద్ధి సాధ్యం, బుద్ధికి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పిన అంటాడు భాగవతకారుడు. అందుచేత మనం నివృత్తి మార్గంలో పోవటము అని చెప్పనంటే ఎవరైతే బుద్ధి యొక్క స్థాయిలో నిలబడతారో ఆ శుద్ధ సాత్విక బుద్ధిని పొంది ఉంటారో వాళ్ళు మాత్రమే నివృత్తి మార్గంలో పయనించే విధానం ఏర్పడుతుంది. మలిన సాత్విక మనస్సు కలిగి ఉన్నంత వరకు వాళ్ళు నివృత్తి మార్గంలో పోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. లోకంలో ఎక్కువ జనసముదాయం మనోజీవుల బుద్ధిజీవుల అని చూసినట్లయితే ఉన్నటువంటి జనసముదాయం అంతా కూడా మనోజీవులు, మానసిక సంబంధంతో వ్యవహరించే వాళ్ళే కానీ బుద్ధిజీవులు కాదు. బుద్ధిజీవులంటే శుద్ధ సాత్వికతను పొంది ఉన్నటువంటి యొక్క జ్ఞాన సంబంధ భావాన్ని, అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి అందగీత. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. సత్వ సంశుద్ధి ఎవరైతే శుద్ధ సాత్వికతను కలిగి ఉంటారో వాళ్ళు జ్ఞానసిద్ధిని పొందే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది అని చెప్పని అంటారు. అందుచేత సుషుమ్న అనేటువంటి యొక్క మార్గం చాలా సూక్ష్మముగా ఉంటుందని చెప్పని ఎవరి యొక్క మనస్సు అయితే ఎవరి యొక్క బుద్ధి అయితే శుద్ధ సాత్వికతను పొంది సూక్ష్మమవుతుందో బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మ దర్శిభి అంటుంది కఠోపనిషత్తు. ఇడా పింగళ అవిద్య మాయ లేదా ఇడా పింగళ వాటి యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటి యొక్క దానిని సుషుమ్న అన్నారు. ఆ సుషుమ్నాలో ఉన్నటువంటి యొక్క తత్వమే పరమశివుడు అని ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు బ్రహ్మేంద్ర స్వాముల వారు. అంగములోపలను, అంగం అంటే దేహం ఎక్కడో కాదు, అంగములోపలను కుండలి సంగము దాపునను. కుండలిని యోగం అంటారు. కుండలిని యోగం అది కుండలిని యోగం అని చెప్పనంటే మనలో సుషుమ్నకి సమీపముగా ఉన్నటువంటి యొక్క భాగాన్ని కుండలిని అని చెప్పని అంటారు. దాన్ని కుండలిని శక్తి అని చెప్పని అంటారు. కుండలిని అంటే పాము అని దానికి అర్థం. కుండలిని అంటే పాము అన్నమాట. పాముకి ఏమిటయ్యా ఆహారము అంటే గాలి. ఆ పాము గాలిని ఆహారంగా తీసుకుని జీవిస్తుంది అని చెప్పాలి. లోకంలో ఉన్న పాములు కాదు. లోకంలో ఉన్న పాములకు ఆహారాలు వేరే ఉన్నాయి, తింటా ఉంటాయి. ఇక్కడ గాలి ఆహారం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలనే గాలిని ఆ కుండలిని శక్తి అనేటువంటిది తీసుకుంటూ ఉంటుంది. దానికేం చెప్పుకొచ్చానంటే మనం శ్వాసను లోనికి పోయాక బిగబెట్టినప్పుడు బయటికి వదలాలి అనేటువంటి ఒక తల్లట. అట్లనే శ్వాస బయటికి వచ్చినప్పుడు బయట బంధించినట్లయితే ఆ శ్వాస లోనికి పీల్చుకోవాలి అనేటువంటి ఒక తల్లట మనలో ఏర్పడుతూ ఉంటుంది. ఆ భాగాన్ని కుండలిని శక్తి అని చెప్పని అన్నారు. సరే, కుండలిని యోగం అనేటువంటి యొక్క అంశం మీద చాలా మహాత్ములు చెప్పుకొచ్చిన అంశాలు ఉన్నాయి. ఆ కుండలిని స్థితి ఎట్లా ఉంటుంది అని చెప్పనంటే ధ్యానములో ఉన్నప్పుడు ఎంతెంత మనస్సు నిశ్చలమవుతుందో ఆ మనస్సు నిశ్చలమై ప్రశాంతమై అంతర్ముఖంగా పయనించినప్పుడు ఈ మనస్సు శ్వాస రెండూ కూడా ఆగిపోతాయని, ఆ శ్వాస చాలా తగ్గి ఎక్కడో సూక్ష్మముగా సంచరించేటువంటి ఒక విధానం తెలుస్తుంది యోగములో ఉన్నటువంటి వారికి.
దాన్ని ఆకాశ అంశము అని చెప్పని అంటారు, ఆకాశ స్థలము అంటారు. ఆకాశ స్థలములో శ్వాస సంచరించేటువంటి యొక్క విధానములో ఏ సాధకుడైతే ఉంటాడో దానిని కుండలిని యోగము అని చెప్పని అంటారు. ఇది కొంచెం మీకు అర్థం కావాలని చెప్పన్నట్లయితే కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో ఒక శ్లోకాన్ని బోధించాడు. పుటద్వయ వినిర్ముక్తో వాయుర్యత్ర విలీయతే తత్ర సంస్థం మనః కృత్వా తం ధ్యాయేత్ పార్థ ఈశ్వరం. పుటద్వయ వినిర్ముక్తః వాయుర్యత్ర విలీయతే తత్ర సంస్థం మనః కృత్వా తం ధ్యాయేత్ పార్థ ఈశ్వరం. పుటద్వయ, ఈ నాసా పుటముల నుంచి సంచరించేటువంటి ఏ శ్వాస అయితే ఉన్నదో, పుటద్వయ ద్వయ అంటే రెండు అన్నమాట. పుటద్వయ, ఈ నాసా పుటద్వయము నుండి సంచరించేటువంటి యొక్క ఈ శ్వాస తిరిగి లోనికి పోతుంది. లోనికి పోయిన తర్వాత వాయు ఎత్ర విలీయతే, ఎక్కడైతే ఆ శ్వాస లయమవుతున్నదో తత్ర సంస్థం మనః కృత్వ, ఆ లయమయ్యేటువంటి యొక్క స్థలములో మనస్సు పెట్టగలిగితే తం పార్థ ఈశ్వరం, అది ఈశ్వర స్థలము అని చెప్పని అంటాడు. ఈ మాటలన్నీ ధ్యానం మెడిటేషన్, యోగం అనే దాంట్లో బాగా చక్కటి విధానం కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే అవగతమయ్యేటువంటి యొక్క అంశాలు. ధ్యాన విధానం లేకపోతే మాత్రం ఇవి మనకు అర్థమయ్యేటువంటివి కావు. ఏమి వాయు ఎత్ర విలీయతే, ఈ హంస, ఈ శ్వాస అనేది ఎక్కడ పుట్టి బయటకు వస్తూ ఉన్నది అనే మాటకి సుషుమ్నాయందు ఈ శ్వాస పుట్టి బయటికి వస్తుంది అని చెప్పని అంటాడు. మీకు ఈ మాటలు కఠోపనిషత్తులో 6వ వల్లి ఉంటుంది, అక్కడ వస్తాయి. 6వ వల్లిలో ఆ యొక్క ఏకనాడి అన్నారు సుషుమ్న. ఆ సుషుమ్న నుంచి ఏర్పడేటువంటి 2 నాడులు ఎడాపింగలు ఏర్పడేటువంటి నాడులు శతనాడులు అంటాడు. ఆ శతనాడులే సహస్రనాడులుగా దేహమంతా వ్యాపకమవుతాయని చెప్పని మీకు కఠోపనిషత్తులో 6వ వల్లిలో చెప్తారు ఆ మాటలు అక్కడ. కాబట్టి మన దేహములో ఉన్నటువంటి నాడీ మండలం చాలా ఉన్నాయి. అనేక ఈ నాడీ మండలాలకు మూలముగా ఉండేటువంటివి 100 శత అని చెప్పని అన్నారు. ఆ శతనాడులకు మూలముగా ఉండేటువంటివి ఇడాపింగళ, దానికి మూలమై ఉండేది సుషుమ్న. సుషుమ్న సూక్ష్మ రూపిణి, ఆ సుషుమ్న నుండి బయటికి వచ్చేటువంటి యొక్క ఈ శ్వాస. కాబట్టి పరమాత్మ సుషుమ్న అంటే ఏం చెప్పుకున్నాం, పరమాత్మ ఉండేటువంటి స్థలం. ఏమి మీకు ఈ మాటలు కొంచెం అర్థం కావాలంటే గీతలోకి పోవాలి. గీతలో మీకు 3వ అధ్యాయంలో పరమాత్మ మాట పెడతాడు. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అంటాడు 3వ అధ్యాయంలో. సర్వగతం బ్రహ్మ, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మం నిత్యం ఎల్లప్పుడూ యజ్ఞమునందు ప్రతిష్ఠితయై ఉన్నది అని చెప్పని అంటాడు. ఏదా ఆ యజ్ఞము అంటే జ్ఞానయజ్ఞం. మహాత్ములు చేసేటువంటి దానిని జ్ఞానయజ్ఞము అని చెప్పని అంటారు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము, నానార్థములు నిన్నే నడపెబా గురుడు, జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. ఆ జ్ఞానయజ్ఞము మోక్ష సాధనము అంటారు. మన లోకంలో చేసే యజ్ఞాలన్నీ కూడా ఇవి బాహ్య యజ్ఞాలు. వీటి ద్వారా పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం యొక్క విశేషముతో ఉత్తమ లోకాలు, ఉత్తమ భోగాలు, ఉత్తమ జన్మలు ఇవన్నీ పొందే అవకాశాలు ఏర్పడతాయి. కానీ జ్ఞానయజ్ఞం ద్వారా పొందేటువంటిది మాత్రమే మోక్షము అని చెప్పి గీత బోధిస్తుంది. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప, సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ద్రవ్యమయాత్, ఈ లోకములో చేసే యజ్ఞాల కంటే జ్ఞానయజ్ఞ, యోగము ద్వారా ధ్యానము ద్వారా చేయబడేటువంటి యొక్క యజ్ఞము
అది జ్ఞానయజ్ఞము శ్రేష్టము అంటాడు. ఆ యజ్ఞములో సర్వం కర్మ అఖిలం పార్థ, సమస్త కర్మంతా కూడా నశింపజేయబడుతుంది. కాబట్టి దానివల్ల ఆ సాధకునికి మోక్షం ఏర్పడుతుంది. దీనిని జ్ఞానయజ్ఞము అని చెప్పని అంటారు. ఆ జ్ఞానయజ్ఞమును అనుష్ఠించేటువంటి వారు ఆ సుషుమ్మునాలో ప్రవేశించినప్పుడు ఆ సుషుమ్మునాలో ఉన్నటువంటి అంతరజ్ఞానాగ్ని ద్వారా సమస్త కర్మలను దగ్ధం చేసి ఆ సుషుమ్నా యందే మహాత్ములు బ్రహ్మమును పొందుతూ ఉన్నారు. ఆ సుషుమ్నా యందు ఉన్నటువంటి ఆ బ్రహ్మము ఎట్లా ఉన్నది అంటే ప్రతిష్ఠింపబడినది ఇప్పుడు అన్నాడు. తస్మాత్ సర్వగతం బ్రహ్మ, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము సాధకులు పొందటానికి యోగ్యమై ఆ బ్రహ్మము సుషుమ్నా యందు ప్రతిష్ఠితయై ఉన్నది అంటాడు.